నమస్కారం. నేను డాక్టర్ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది మాత్రమే ఎందుకు విజయం సాధిస్తున్నారు? ఏ రంగంలో అయినా దానికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకటే కారణం, ఆసక్తి లేకపోవడం. ఆసక్తే మీ శక్తి. ఎవరైతే ఆసక్తితో అంటే ప్యాషన్ తో ఉంటారో దే కెన్ గెట్ పవర్, అంటే ఆ శక్తిని పొందుతారు. ఎవరైతే శక్తిని పొందగలుగుతారో వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. ఒక సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైన ఫలితం సాధించి ఒక అడవిని సృష్టించాడు. 1979 లో అస్సాంలో ఒకసారి బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి వరద వచ్చింది. ఆ వరదతో పాటు ఆ ప్రాంతంలో ఇసుక రేణువులంతా ఒక మైదానంలో ఏర్పడిపోయింది. ఆ మైదానంలో ఎడారిలా ఏర్పడింది. ఆ ఎడారిలో చెట్లు లేక, ఆ ఉష్ణోగ్రతకి తట్టుకోలేక కొన్ని వేల పాములు చచ్చిపోయాయి. అది చూసిన ఒక యువకుడు మనసు చెలించిపోయింది. ఏదైనా చెయ్యాలనే తపనతో అతను ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. సార్, చెట్లు నాటితే ఆ నీడలో పాములు చచ్చిపోవా అని అడిగాడు. బాబు, ఈ ఎడారిలో ఏ చెట్టు మొలదు, ఈ ఎడారిలో ఏ చెట్టు కూడా బ్రతకలేదు, ఎందుకంటే నీరు ఉండదు కాబట్టి అని చెప్పారు. అందులో ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఇక్కడ వెదురు మొక్కలు నాటితే వెదురు పెరిగే అవకాశం ఉందంట. ఆ మాటనే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరుసటి రోజు నుండి ఒక చేతితో విత్తనాలు, ఒక చేతితో బకెట్ పట్టుకుని ఎడారిలో ఈ ఎదురు విత్తనాలు నాటడం ప్రారంభించాడు. ఆ విధంగా 40 సంవత్సరాల పాటు శ్రమించి రోజుకి ఒక చెట్టు లెక్కన రోజు మొక్కలు నాటుకుంటూ 40 సంవత్సరాల పాటు నిరంతరం అంతరాయం లేకుండా శ్రమించి ఒక అడవినే సృష్టించాడు. ఈ అడవి విస్తీర్ణ ఎంతంటే 13 ఎకరాల పైన. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వాళ్ళు ఆ అడవిని పరిశీలించి అన్ని కోణాలలో అన్ని పారామీటర్లు కొలిసి అడవికి కావలసిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి దాన్ని అడవిగా ప్రకటించడం జరిగింది. ఒక రోజు ఎడారి, ఇప్పుడు అదొక అడవి. ఇందులో ఎన్నో రకాల జంతువులు, పక్షులు జీవిస్తున్నాయి. ఈనాటికి అతను అక్కడే ఉన్నాడు. అతను ఎవరంటే జాదూ పయాంగ్. ఒక సామాన్యమైన వ్యక్తి, పెద్దగా చదువుకోలేదు, చెయ్యాలనే ప్యాషన్ తో ఒక అడవిని సృష్టించాడు. తన శ్రమను మన భారత ప్రభుత్వం గుర్తించి 2013లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఒకప్పుడు అతను ఏమీ చదువుకోలేదు, కానీ తన జీవిత చరిత్ర పాఠాల్లో విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో చదువుతున్నారు. దానివల్ల అందరిలో సేవా దృక్పథం, పట్టుదల, సాధించాలనే కసి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాధించాలనే కోరికతో పాటు ప్యాషన్ తో పనిచేస్తే, ఆసక్తితో పనిచేస్తే ఎంతటి పనైనా సాధించగలుగుతాం. ఎంతటి గోలైనా మనం సాధించి విజయం పొందగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ప్యాషన్ తో పనిచేయాలి. మీరు ఏ రంగంలో ఎదగాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో ప్యాషన్ తో వర్క్ చేయండి. శక్తి వస్తుంది. ఆ శక్తే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శక్తి రావాలంటే ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ తో పనిచేస్తే మీకు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీతో ఏదైనా సాధించగలుగుతాం. ఒక సామాన్యమైన వ్యక్తి అడవిని సృష్టించినప్పుడు మనం అనుకున్నది సాధించలేమా? ఆలోచించండి, ఆచరించండి. ఒక అడుగు ముందుకెళ్ళండి, విజయం సాధించండి.